వెల్కమ్ టు శిరీష కిచెన్. శ్రీకృష్ణ జన్మాష్టమికి స్పెషల్గా కోకోనట్ మలై లడ్డు చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక చిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని అడుగున నల్లగా ఉండే పీల్ తీసేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోకుండా మనం దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరి బదులు డెసినట్ కోకోనట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ పుచ్చకాయ విత్తనాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత వీటన్నిటిని పక్క తీసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని 2 నిమిషాలు వేపుకోవాలి. ఎక్కువసేపు వేపుకునే పని లేదు. ఈ విధంగా అది వేగిన తర్వాత 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పాలు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకుంటూ హైలో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనకి బాగా దగ్గర పడిపోతుంది. ఈ విధంగా అది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకొని అన్నీ కలిపి లడ్డూలు చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కృష్ణుడికి ఇష్టమైన కోకోనట్ మలై లడ్డు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.